నామానికే మహిమ కలుగును గాక. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి నా పేరు వెంకటేశ్వర్లు, తిరుమాయపాలెం మండలం, మాది కొక్కిరేణి గ్రామం. మేము అన్నిల కుటుంబం నుంచి దేవుళ్ళకి ఎలా వచ్చామో నాకు దేవుడు చేసిన మేలు ఒక సాక్ష్యంగా మేము యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాం కదా, మీరందరూ కూడా వినాలి, దాన్ని వీక్షించాలి. దేవుడు చిన్నతనంలో మేము మా నాన్నగారు బాగా తాగేవాడు. మా కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉండే. చిన్నతనంలో జీతాలు ఉండేవాడిని. మా కుటుంబంలో తినడానికి కూడా ఉండిపోయేది. ఆ రోజుల్లో కరువు రోజులు. ఆ టైంలో మా వాళ్ళు జీతం ఉంచారు, నేను వాళ్ళకి జీతం చేసేవాడిని కమ్మూరికి. అలాగా చిన్నతనంలో జీతం ఉంచారు. తర్వాత మా నాన్నగారు తాగేవాడు. అప్పట్లో అగ్గిపెట్టెలు ఇలాంటివి కూడా కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. ఆ టైంలో మా నాన్నగారి పేరు భద్రయ్య, నా పేరు వెంకటేశ్వర్లు, మా అమ్మ పేరు సైదమ్మ. మరి మాకు ఒక చెల్లి, మాకు తమ్ముడు కూడా ఉన్నారు. ఆ టైంలో మా నాన్నగారు తాగి ఊళ్ళ మీద తిరిగి వచ్చాడు, దేశాల మీద తిరిగి వచ్చాడు. మా అమ్మని మా పిల్లల్ని వదిలిపెట్టి మాకు తినడానికి భోజనం కూడా లేదు. ఆ టైంలో మా నాన్నగారు వచ్చి మళ్ళీ మా అమ్మ పని చేసిన బట్టలు ఉతుకుతుంటే వాళ్ళ కమ్మూరిలో పోవటం, డబ్బులు తెచ్చుకోవటం, మళ్ళీ ఊళ్ళలో తిరగటం అలా జరుగుతుంది. ఎప్పుడన్నా పండుగలు జరిగినప్పుడు మా ఇంట్లో అన్నీ తీసుకొచ్చి పెట్టేవాడు. ఆయన అప్పు చేసుకొచ్చి మా నాన్నగారు అన్నీ తీసుకొచ్చి పెట్టేవాడు. పెట్టిన తర్వాత మేము అన్ని వండుకొని అప్పులు ఏం చేసుకొని మా తాతయ్యలు వాళ్ళందరూ కూడా అక్కడే కుటుంబం అక్కడ ఉండేవాళ్ళం. 3 ఇళ్ళన్నీ అక్కడ ఉండేది. అన్నీ చేసి ఆడ పెట్టుకున్న తర్వాత మా నాన్నగారు పోయి ఫుల్గా తాగి వచ్చి మా అమ్మని కొట్టి మమ్మల్ని తినడానికి తినకుండా చేసేవాడు. నాకు 10 సంవత్సరాల వయసు. ఆ టైంలో మా నాన్నగారికి ఏటను కోసి తీసుకొచ్చి కత్తి ఆడ పెట్టాడు. ఎప్పుడు మా ఇంట్లో తినడానికి పేరుగా నోసుకునేది లేదు. ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలే బెదిరియాలని ఒక ఆలోచన వచ్చి మా నాన్నగారు నా కత్తి తీసుకొని పొడవటానికి ఎమ్మడిపడ్డా. మా అమ్మను కొడుతుంటే ఎమ్మడిపడ్డప్పుడు మా నాన్నగారు ఉరికి బజార్కి వెళ్ళి ఉరకలేక వెనక్కి తిరిగి చేతి ఎత్తి అన్నాడు. ఇట్ట పెట్టి పొడవటానికి పోయినప్పుడు అని వెనక్కి తిరిగి అని భయపడ్డాడు. అప్పటి నుంచి మా నాన్నగారు పొయ్యికాడికి పోయి బీడీ ముట్టించరా అంటే 2 బొక్కలు బీడీ తాగేవాడిని. మా నాన్నగారు సార తాగి ఆడ పెడితే దాంట్లో ఉన్న మిగిలిన సార కూడా తాగేవాడిని. అలాగా మా నాన్నగారి ద్వారానే ఒక మందు తాగటం అలవాటయ్యాను. మా నాన్నగారి ద్వారానే సిగరెట్ తాగటం, బీడీలు తాగటం అలవాటయ్యాను. ఆ తర్వాత ఆ రోజుల్లో డబ్బులు ఉండపోయేది. బీడీలు దొరక్క అలవాటైన తర్వాత బీడీలు దొరక్క బజార్లో ఉంటే ఎంగిల్ ముక్కలు కూడా ఏరుకొని తాగేవాడిని. అలాంటి జీవితం నా జీవితం. తర్వాత మా జీవితంలో అలాగా రౌడీగా నేను మా నాన్న ద్వారానే రౌడీగా మారి ఒక 10-15 సంవత్సరాలు వచ్చినాయి. 18 సంవత్సరాల దాక ఆ టైంలో ఖమ్మం పాల వ్యాపారం మా మేనమామ గారు కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. వారి ఇంటికి వెళ్ళాను వెళ్ళటం. అక్కడి నుంచి మళ్ళీ మా గ్రామానికి వచ్చేసాను. అక్కడ గొడవలే. ఆ తర్వాత ఖమ్మం పాల వ్యాపారం చేసి ఖమ్మంలో కొంతమంది రౌడీల సువాసం పెట్టి నా జీవితాన్ని మార్చుకొని రౌడీగా మారిపోయాను. మా నాన్న దగ్గర నుంచే నేను మందు తాగటం నేర్చుకున్నాను. మా నాన్న దగ్గర నుంచే సిగరెటు మా నాన్నే పడటానికి ఒక రౌడీగా మారాను. అలాంటి నా జీవితాన్ని నాకు 2 అమ్మాయిలు నాకు దేవుడు 2 అమ్మాయిలు ఇచ్చాడు. ఆ టైంలో 2 అమ్మాయిలు పిల్లలకి భోజనం పెట్టడానికి కూడా తాగి తిరిగి వస్తే నా భార్య కష్టపడి ఆ పని చేసి ఇళ్ళ పాసి పని చేసి ఖమ్మం వచ్చేసాం. మేము ఇళ్ళ పాసి పని చేసి నా పిల్లలిద్దరూ చదువుకునేది. నేను సంపాదించిన డబ్బులన్నీ సవాసాలు, రౌడీల సవాసం, గుండాల సవాసం బట్టి వాళ్ళని కొట్టడం, చికాకులు చేయటం, నా జీవితాన్ని అంతా పాడుపడ్డ జీవితాన్ని చేసుకొని అలాంటి జీవితంలో మా పాపకు చిన్న పాపకు బాగలేదు. అమ్మాయికి హార్ట్ ఆపరేషన్ చేయించాం. హాస్పిటల్లో మేము అమ్మాయిని చూపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది ఖమ్మంలో కూడా కొంతమంది డాక్టర్ దగ్గర చూపించినప్పుడు అమ్మాయికి చాలా డబ్బులు ఖర్చు అయితే మరి మీరు పెట్టుకుంటారా, మీరు చేస్తామని అన్నారు. ఖమ్మంలో విజయవాడలో కూడా మా వల్ల కాక మళ్ళీ ఎంజిఎంకి వెళ్ళాము. ఎంజిఎంకి వెళ్ళిన తర్వాత కొంత టైం పెట్టి 2 నెలలు టైం పెట్టారు. ఆ 2 నెలలు టైం పెట్టి తర్వాత యవనస్తులకు మొత్తం 11 సంవత్సరాల పిల్లలకి ఆ డాక్టర్ గారు ప్రభాకర్ శారీ గారు అని చెప్పి హైదరాబాద్ ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేయడం జరిగింది. అమ్మాయికి ఆ ఊళ్ళు మూసేశారు. అది సక్సెస్, పేపర్ కూడా ఇచ్చారు. తర్వాత ఏమైందంటే కుట్లు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి సీమి రక్తం కావటం మొదలుపెట్టింది. అమ్మాయి పడుకుంటే మొత్తం ఏంటంటే ఆ ఫుల్ మాంటలేదు. 40 రోజులు ఐసీయూలో ఉంచినా కానీ ఎన్ని మందులు అయినా కూడా మందులకు బాగు కావట్లేదు. డాక్టర్లు అన్నారుగా ఇంటికి తీసుకెళ్ళండి, అనవసరం, ఈ అమ్మాయి బతకడం కష్టమే అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు అమ్మాయిని చేతుల మీద పెట్టుకొని ఒక శవాన్ని తీసుకొని రైలు స్టేషన్కి వచ్చి వరంగల్ రైలు స్టేషన్లో ఆ ట్రైన్కి ఒక సీటు మీద బండ పెట్టుకొని ఖమ్మం వచ్చేసాం.
ఖమ్మం వచ్చి ఆ మంచం మీద బండ పెట్టిన తర్వాత మాకు చాలామంది దేవతలు ఉండేది. ప్రతి సంవత్సరం 4 ఏటపూతులు కోసేవాళ్ళం దేవతలకి. అప్పుడు ఆ టైంలో మళ్ళీ మా దేవతలు మొక్కున్నాం, మాకు ఇలా మంచిగా ఉండాలి అమ్మాయికి, మళ్ళీ మేము పెట్టుకుంటాం మీకు అని చెప్పి 1 లక్ష రూపాయలను మొక్కున్నాం. అయినా కానీ అమ్మాయికి సాయం కాలేదు, ఎక్కడ కూడా సాయం దొరకలేదు. డాక్టర్ల వల్ల కాలేదు, మా దేవతల వల్ల కాలేదు. ఆ టైంలో మా పాప లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఆ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక మా తమ్ముడు క్యాంటీన్ పెట్టాడు. ఆ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని అడిగాను, తమ్ముడు అమ్మాయి బతుకది ఏం చేద్దాం. నేను ఖమ్మం వచ్చిన తర్వాత జరిగిన పని ఏంటి ఇది, అక్కడి నుంచి ఖమ్మం రౌడీగా మారాను, ఖమ్మం వచ్చాను, ఖమ్మంలో రౌడీగా తిరుగుతున్న ఆ టైంలో సంపాదించిన రూపాయి లేదు. ఆ రూపాయి కూడా లేకుండా అన్ని ఆగం చేసుకుని లాస్ట్కి వచ్చిన పిల్లకి ఆపరేషన్ చేయాలంటే డబ్బులు లేక ఆ ఎంజిఎంలో చేపించాల్సి వచ్చింది. ఆ ఎంజిఎంలో చేయించిన తర్వాత ఈ గాయాలైనాయి, మాకు ఎక్కడ సాయం లేదు. మా దేవతల దగ్గర మొక్కుకొని మేము ఎన్నో మళ్ళీ ఆటబుద్ధులు కోసుకుంటాం, 1 లక్ష రూపాయలను ఖర్చు పెడతామని దండం పెట్టుకున్నాం. మా అమ్మ, మా భార్య, మేమందరం కూడా దండం పెట్టుకున్నా కూడా అది ఏం జరగలేదు. ఆ తర్వాత ఏం చేసామంటే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి బతుకుది ఏం చేద్దాం తమ్ముడు అంటే, అన్నయ్య ఏం చేద్దాం అన్నయ్య, మరి మన అందరు కలిగిపోయాం కదా, మనకు చేసేది ఏముంది అన్నయ్య అన్నప్పుడు నేను మా తమ్ముడితో అన్నాను, నాకు ఈ లోకంలో బతికించావు, నా బిడ్డను బతికించారు, ఈ లోకంలో ఎవరు లేరా, నా బిడ్డను బతికించారు అని చెప్పి నేను బాగా అప్పటికి మందు ఫుల్గా దాగున్నా, నోట్లో పాన్ ఉంది, సిగరెట్ ఉంది, ఆ జీవితం అనమాట. ఆ టైంలో అలాగ జీవిస్తున్నాను. ఆ మురికిలోనే నేను నా బిడ్డను బతికించావు ఎవరు లేరు అన్నప్పుడు మా తమ్ముడు అన్నయ్య ఏం చేద్దామని చేతులు ఇలా తిప్పాడు. ఆ టైంలో ఆకాశం నుంచి ఒక స్వరం వినొస్తుంది, నాకు దిక్కు ఎవరు లేరని బాధపడతండి, నా కుమారుడా నేనున్నాను, నీ బిడ్డను బాగు చేసేవాడని చెప్పి ఆయన మాట్లాడాడు. కానీ దేవుడే నాకు తెలియదు యేసుప్రభు దేవుడని. యేసుప్రభు గురించి ఎవరని చెప్తే నేను ఊపుకునేవాడిని కాదు. యేసుప్రభు గురించి ఎవరని చెప్పడానికి కూడా నా దగ్గర రావడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే నేను ఒక రౌడీగా ఉన్నాను కాబట్టి, రౌడీగా మారాను కాబట్టి ఎవరు మా దగ్గరకు వచ్చి చెప్పలేకపోయేవాళ్ళు. నన్నే దేవుడు దర్శించాడు కానీ నాకు దేవుడు అని కూడా తెలియదు. ఆ టైంలో మా తమ్ముడితో సంగతి ఏం చేద్దామంటే యేసుప్రభు నమ్ముకుంటూ బాగైతే అని మా తమ్ముడితో నేను అన్నప్పుడు ఆ దేవుడు మాట్లాడటంతో నా మనసు ఎందుకో యేసుప్రభు అనిపించింది. ఆ యేసుప్రభు అంటంతో మా తమ్ముడితో నన్ను యేసుప్రభు నమ్ముకుంటూ బాగైతే తమ్ముడు అన్నప్పుడు మా తమ్ముడు కూడా అన్ని బాగా పూజలు చేసేవాళ్ళు, విగ్రహాలను చేసేవాళ్ళు. నిజమే అన్నయ్య చాలా మంది బాగుపడుతున్నారు కదా, యేసుప్రభు నమ్ముకుంటే అమ్మాయి బాగైంది అని చెప్పి మా తమ్ముడు అంటం జరిగింది. నేను ఆ మాట అన్నాను, ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి పొద్దున్నే అయ్యగారిని తీసుకొని మా తమ్ముడు వచ్చాను. మా తమ్ముడు అయ్యగారిని తీసుకొని ఇంకొక అతను మా తమ్ముడు వీళ్ళు వచ్చినాక నేను బజార్కి వెళ్ళాలి, మందు తాగాలి, ఫుల్ మందు, 24 గంటల మందు అనమాట, బాడీ అంతా ఆల్కాలి. ఉదయం పూటనే మొహం కడుకుంటే టీ కూడా తాగిపోయేవాడిని, మందు తాగేవాడిని, పాన్లు తినేవాడిని, సిగరెట్ తాగేవాడిని. అలాంటి నా జీవితం. అయితే మందు తాగొద్దు, ఇంకా బార్ షాపులు తీయలేదు. 9 అయితే 9ంటికి అయ్యగారు వచ్చారు. అయ్యగారిని తీసుకొని వచ్చిన తర్వాత నేను బయట కలిచాను రోడ్డు మీద. మా తమ్ముడు అంటే అన్నయ్య ఇంటికి పోతాను అంటే, నేను రాళ్ళు వస్తేనే పోవంటే మా తమ్ముడు మందుకే పోతానని చెప్పి వద్దు ఇంటి అయ్యగారు వచ్చిందని చెప్పి నన్ను వెనక్కి గుంజుకొచ్చాను. వెనక్కి గుంజుకొచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు అన్నారు కదా, ఏంటి ఏం చేశారు, ఎక్కడెక్కడ పోయారో, ఏంటి పాప పరిస్థితి ఏందని అడిగితే, మా దేవతలు మొక్కును, ఇట్లా డాక్టర్ దగ్గర పోయాను, ఇట్లా ఆపరేషన్ ఇచ్చిన డాక్టర్లు కూడా బతకని చెప్పారు, మాకు ఎక్కడ ఏం సాయం లేదని చెప్పి అన్నప్పుడు మా యేసుప్రభు బాగు చేస్తాడు, మరి యేసుప్రభు నమ్ముకుంటారని అయ్యగారు అన్నాడు. అయ్యగారు అన్నప్పుడు నేను అన్నాను, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, ఎందరో హాస్పిటల్ పాలవుతున్నారు కానీ యేసుప్రభు వాళ్ళని ఎందుకు బాగు చేయట్లేదు, నా కూతురుని బాగు చేస్తాడా అని చెప్పి నేను అయ్యగారితో చెప్పడం జరిగింది. అప్పుడు అయ్యగారు అంట కదా, లాస్ట్గా అన్న ఏం చేద్దాం అనుకున్నాను, బిడ్డను చంపుకుంటావా అని అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను, మళ్ళీ నా నోటికి ఎందుకు వచ్చింది, నీ దేవుడు బాగు చేస్తాడా అని చెప్పి మళ్ళీ అడిగాను. నా దేవుడు బాగు చేస్తాడు కానీ అన్నా, నువ్వు ఇప్పుడు అన్నావు కదా ఒక మాట, వాళ్ళు హాస్పిటల్లో పోతున్నారు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు అని అన్నావు కదా, ఆ మాట వాళ్ళు ఎవరంటే దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుడు నమ్ముతారు, అన్ని రకాలు చేస్తారు. అలాంటి వాళ్ళు హాస్పిటల్లో పడకుండా ఉండరు, చచ్చిపోకుండా ఉండరు. మరణం అనేది ఒక రోజు ఉంది. ఆ మరణము దేవుడికి లోకానికి వచ్చినప్పుడు, మనం లోకంలో మన టైం అయిపోయినప్పుడు దేవుడు తీసుకెళ్తే ఒక మరణం ఉంది, అప్పుడు దేవుడు రాజ్యాలు ఉంటామన్నా. మరి నువ్వు వాళ్ళలాగా ఉండొద్దు, హాస్పిటల్లో పోతున్నారు అలాగా ఎలాగని చెప్పి నువ్వు అన్నావు కాబట్టి వాళ్ళలాగా ఉండొద్దు. దేవుడిని నమ్మితే ఇప్పుడు మీ అమ్మాయి బాగుండాలంటే నువ్వు నమ్ముకుంటున్నావు కాబట్టి, నువ్వు నమ్ముకుంటే ఎలా ఉండాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ తాగుడు నీకున్న ఎన్ని మానుకోవాలి, మానుకుంటే మీ అమ్మాయి బాగైతే మీరు బాగుంటారని చెప్పి అయ్యగారు చెప్పడం జరిగింది. అయ్యగారు చెప్పిన తర్వాత నేను అన్నాను, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ కోసం నేను అన్ని మానుకుంటా అని చెప్పి
నేను అయ్యగారితో చెప్పడం జరిగింది. పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నైట్ అయింది, సాయంత్రం 4 వారు వెళ్ళిపోయారు. నైట్ అయింది, నైట్ 9:30 వస్తుంది. ఆ టైంలో మా పాప నిద్రపోతుంది, మా భార్య కూడా నిద్రపోతుంది, మా అమ్మ ఒక్కటే ఉంది మా దగ్గర. ఆ టైంలో నేను ఆలోచన చేస్తున్నా, ముందు కూడా తాగలేదు ఆ రోజు బంధు. ఆ టైంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఒంటి నిండా గాయాలి. అంతకుముందు నైటు నేనున్నా నా కుమార్తెని స్వస్థపరిచావు నేనన్నాడు. తర్వాత ఆ రోజు పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత నైట్ 10:30 ఆలోచన చేస్తుంటే ఆయన ఒంటి నిండా గాయాలు, చేతికి గాయాలు ఉన్నాయి, చర్మంతా పడది, రక్తంతో ఉన్నాడు. పాప మంచం కాడికి వచ్చి నేను అలాగే చూస్తున్నాను. నిద్రపోలేదు, ఒక దర్శనం కాదు, నిద్రపోయింది కాదు, నేను అలాగే చూస్తున్నప్పుడు నా కుమారుడు అనిపిస్తుంది నన్ను. నేను అలాగే చూస్తున్నా. పాప మంచం కాడికి వెళ్ళి అంటాడు, నా కుమారుడు ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డకు మరణం లేదని చెప్పి ఆ గాయాల మీద ప్రభు వచ్చి హస్తాలు పెట్టట తుడిచాడు. ఆ గాయాల మీద హస్తం పెట్టి తుడిచినప్పుడు నేను అలాగే చూస్తున్నాను. మనం 1,000 ఖర్చు పెట్టాము, ఎక్కడెక్కడో తిరిగాము, ఎక్కడికి పోయినా కానీ 1,000 ఖర్చు పెట్టినా కానీ కనీసం ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు, నీ బిడ్డను బాగు చేస్తున్న వాళ్ళు లేరు. కానీ ఈయనకి ఏమి ఇచ్చాను, ఇప్పుడు నాకు కొబ్బరికాయ కొట్టలేదు, కనీసం ఎప్పుడు మొక్కలేదు. ఏంటంటే నాకు పడదు. చూడు ఈయనకి ఎంత ప్రేమ ఉందో. ఈ కుమార్తె నీ కుమార్తె కాదు, నా కుమార్తె, నా కుమారుడా, ఈ బిడ్డకు మరణం లేదు, నేను బతికిస్తున్నానని చెప్పి అమ్మాయి మీద హస్తం పెట్టి తోడుస్తుంటే అప్పుడు నేను ఆలోచన చేశాను. పోయి ఆయన పాదాలు పట్టుకొని, యేసయ్యా నన్ను వదిలిపెట్టు దేశం అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాను. ఆ టైము ఆ గాయాలతో అవపడ్డప్పుడు అసలు నాకు చాలా ఎట్లా అనిపించిందంటే, ఎక్కడ పోయినా మనం ఎన్ని చేసినా కానీ ఎవరు మాట్లాడిన లేరు. అసలు ఏనే దేవుడు, నా దేవుడు, ఈయన మాట్లాడిందంటే నిజంగా ఏనే నా దేవుడు అని చెప్పి ఆయన నమ్మటం ఆ రోజు స్టార్ట్ చేశాను. యేసయ్యా నన్ను వదిలిపెట్టదు, నిన్ను వదిలిపెట్టని చెప్పడం ఆ రోజు చెప్పాను. ఆ రోజు నుంచి అమ్మాయి మంచిగా అయిపోయింది. దేవుడు ఎప్పుడైతే హస్తం పెట్టాడో మంచిగా అయిపోయింది. అమ్మాయి మంచిగా అయిన తర్వాత బాగైంది. రోజుకో రకంగా గాయాలని మాట మొదలుపెట్టిన మానిపోయిన తర్వాత అమ్మాయి బాగైంది. ఎవరు చేశారంటే మాకు డాక్టర్ల వల్ల కాలేదు, డబ్బుల వల్ల కాలేదు, మేము మొక్కున్న దేవతల వల్ల కాలేదు, కానీ ఒక ఆయన చేశాడు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసయ్య మా ఇంటికి దర్శించాడు. మేము పోవటం ఆయన చిత్తం కాదు, వచ్చాడు, అమ్మాయిని బాగు చేశాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా సరే, యేసు ప్రభు గొప్ప దేవుడు. మనం బాగుండాలంటే కొన్ని మర్చిపోవాలి. మేము బాగుండాలని కొన్ని మర్చిపోయాము. అమ్మాయి బాగైంది, నా జీవితాన్ని మార్చాడు. మీ జీవితాలు కూడా దేవుడు మార్స్తాడు. కష్టాలు ఉన్నారా, తాగుబోతులు ఉన్నారా, ఇంట్లో కుటుంబం నెమ్మది లేదా, సమానం లేదా, అలాంటి వాళ్ళు ఎవరున్నా ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రతి వారిని కూడా దేవుడు దర్శించాలని, మీరు కూడా దేవుడిని నమ్ముకుంటే మాలాగా, మా కుటుంబంలాగా మీరు ఉంటారని కోరుతున్నాం. మరణ పడకలో నా కూతుర్ని లేవనెత్తిన దేవాది దేవుడికి నా హృదయపరమైన వందనాలు, సూత్రాలు చెల్లిస్తున్నాయన గొప్ప దేవుడు. మరి మా బిడ్డను బాగు చేశాడు. ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రతి వారిని కూడా దేవుడు దర్శించాలి. వారు కూడా మా కష్టాలు తెచ్చిన దేవుడు వారి కష్టాలు, ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆదరణ పొందాలని, బలపరచాలని కోరుతున్నాను. మేము కూడా బలపడ్డాం. యేసయ్య మమ్మల్ని దర్శించాడు, మిమ్మల్ని కూడా దర్శించాలని ప్రార్థన చేసుకుందాం. ఈ సాక్ష్యం విన్న మీరు అనేకులకు తెలియజేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. ఎక్కడో పోవాల్సిన మమ్మల్ని, నా పతనమైపోవాల్సిన మమ్మల్ని తండ్రి అయ్యా, నా కూతుర్ని బాగు చేసావు, నన్ను స్వస్థపరిచావు ప్రభు. బంధకాలను చిడిపించిన దేవుడి ప్రభు. మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభు, వాళ్ళకు కూడా బంధకాల నుంచి విడుదల దయచేయండి నైనా. నీ మహిమ ప్రతి వారిని తాకాలి ప్రభు, ప్రతి వారిని దర్శించండి ప్రభు. అయ్యా, యూట్యూబ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి నైనా. ఇప్పుడే స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. తాగుబోతుంటే తాగుబోతానని విడుదల దయచేయండి. కుటుంబాలు నెమ్మది సమాధానం దయచేయండి. ఆరోగ్యాలు ప్రసాదించండి. రోగులుంటే మీరు ముట్టండి ప్రభు, స్వస్థపరచండి ప్రభు. అయ్యా నైనా, ఆర్థికాలు, అప్పులు, సమస్యలను యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. దైహికమైన స్వస్థత విడుదల దయచేయండి. నీ పరలోకమయం ఇప్పుడే ప్రతి వారిని తాకునుగాక, విడుదల కలుగునుగాక. స్వస్థత దయచేయండి. ఆరోగ్య తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ సాక్ష్యం విన్న వారికి అందరికీ కూడా నైనా అయ్యా, మాకు ఎలాగైతే రక్షించా వారిని కూడా దర్శించి వారికి కూడా రక్షణ దయచేయండి ప్రభు. ఇటు కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమ సన్నిధించమని దీవించమని ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాను. అందరికీ వందనాలు.